గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ అంటారు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అసలు టైం ట్రావెల్ చేయొచ్చా, పాస్ట్కి వెళ్ళొచ్చా, ఫ్యూచర్కి వెళ్ళొచ్చా, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే మీరు ఉంటాయి నాకు తెలుసు. ఇవన్నీ అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైం ట్రావెల్కి తెలుసుకునే ముందు మనం అయితే ముందుగా టైం గురించి అయితే తెలుసుకుందాం. ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం అనేది తక్కువగా గడుస్తుంది అన్నమాట. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే 2 సైంటిస్టులు కలిసి ఒక టైం మిషన్ అనేది ఉంటుంది. ఆ టైం మిషన్ అంటే సినిమాలో చూపించే మిషన్ అది వెళ్తే అలా కాదు, ఇది జస్ట్ ఒక టైం మిషన్. ఏం చేస్తుందంటే యాక్యురేట్ టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అండ్ దీన్ని అయితే 2 తీసుకున్నారు. ఒకటేమో ఏరోప్లేన్లో పెట్టారు అండ్ ఒకటేమో భూమి మీదే ఉంచి ఒక రౌండ్ వేసి రాగానే మనకి క్లియర్గా మనకైతే టైం డిఫరెన్స్ అనేది కనిపించింది అనమాట 2 డివైజెస్లో. సో ఇక్కడ క్లియర్గా తెలుసుకునేది ఏంటిదంటే ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం అనేది కొంచెం తక్కువగా గడుస్తుంది. సో ఇది టైం గురించి అనమాట. ఇప్పుడు మీకు అందరికి ఒక టైం మీద ఒకైతే అవగాహన అయితే వచ్చిందని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మనం టైం ట్రావెల్స్ అంటే ఏంటిది, ఫ్యూచర్లో కన్నా వెళ్ళడం లేదా సేమ్ టైం నుంచి పాస్ట్ కన్నా వెళ్ళడం. సో ముందుగా మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే, ఫ్యూచర్లోకి వెళ్ళాలంటే మనకున్న ఏకైక ఆప్షన్ అయితే వార్మ్ హోల్స్ అనమాట. ఇవి అయితే అంతరిక్షంలో ఉంటాయి. సో ఈ వార్మ్ హోల్స్ అనేవి లైట్ స్పీడ్తోనైతే ట్రావెల్ చేస్తాయి అన్నమాట. ఇది చాలా థియరీస్లో అయితే రాశారు, బట్ ఇంకా ప్రాక్టికల్గా అయితే మనకైతే చూపించలేకపోతున్నారు. ఎందుకంటే మన దగ్గర అంత టెక్నాలజీ అయితే లేదు. అవి ఉన్నాయా లేవో అని కూడా తెలీదు. మ్యాక్సిమం ఉన్నాయైతే నమ్ముతున్నారు. ఇది ఒక థియరీ ప్రకారంగా అయితే నేను చెప్తున్నాను. సపోజ్ వార్మ్ హోల్స్లో 1 అవర్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 ఇయర్ అనుకోండి. అంటే మనం వార్మ్ హోల్స్లో కరెక్ట్గా 10 అవర్స్ కనుక టైం స్పెండ్ చేయగలిగితే మనకి ఇక్కడ ఇండియాలో అంటే ఎర్త్లో టైం వచ్చేసరికి అయితే 10 ఇయర్స్ ముందుకు గడిచిపోతుంది అనమాట. సో మనం ఎగ్జాక్ట్గా 10 అవర్స్ మాత్రమే ఉండాలి. ఆ 10 అవర్స్ మనం ఇక్కడికి రావాలి. సో ఎప్పుడైతే మనము అటు ఇటు చేస్తామో మనం కరెక్ట్గా ఫ్యూచర్లో అయితే వెళ్ళలేము. సో ఎగ్జాక్ట్గా 10 అవర్స్ అంటే 10 అవర్స్ మాత్రమే ఉండాలి. అంత పర్టికులర్గా ఉండాలి. ఎందుకంటే ఇంత మినిట్స్ తేడా వచ్చినా ఇక్కడ ఈ ఇయర్స్ డేస్ తేడా వచ్చేస్తాయి. సో చాలా ఇబ్బందికరంగా యాక్యురేట్గా అయితే మనం అయితే క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఏదో నేను గెస్ అంటే మీకు అర్థం కావడానికి అయితే చెప్తున్నాను, బట్ ఇది ఇంకా ప్రాక్టికల్గా అండ్ థియరికల్గా అయితే ప్రూవ్ కాలేదు. అంటే అక్కడ 1 అవర్ ఇక్కడ ఈక్వల్ ఇక్కడ 1 ఇయర్ అనేది ప్రూవ్ కాలేదు. అవి ఇంకా క్యాలిక్యులేషన్స్ చెయ్యాలి. అవన్నీ ఫ్యూచర్లో ఒకళ్ళు చేస్తే అప్పుడు చూడొచ్చు. బట్ ఇవన్నీ అయితే నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. ఆ వార్మ్ హోల్స్ అనేవి చాలా అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండదు. సో దానివల్ల టైం అనేది చాలా ఫాస్ట్గా గడుస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ అని చెప్తున్నాను వార్మ్ హోల్స్. ఎందుకంటే టైం ఫాస్ట్గా గడుస్తుంది యాజ్ కంపేర్ టు ఇక్కడ. సో దానికి దీనికి ఎంత టైం గ్యాప్ ఉంది అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మనమైతే అక్కడ టైం ఎంత స్పెండ్ చేయాలో మనం తెలుసుకోవాలి. ఇది మనం ఒకవేళ ఫ్యూచర్లోకి వెళ్ళాలనుకుంటే ఉన్న మార్గం. ఇప్పటివరకు అయితే నేను ముందుగానే చెప్పినట్టు ఆ వార్మ్ హోల్స్ అనేవి ఇంకా డిస్కవర్ చేయలేదు. అవి ఉన్నా కానీ యాక్యురేట్ టైం డీలే తెలీదు. అంటే అక్కడ ఎంత టైమో ఇక్కడ ఎంత టైమో తెలీదు. సో ఇవన్నీ అయితే మిత్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఈ మనం ఫ్యూచర్లోకి వెళ్ళాలనుకుంటే చేసే ప్లాన్. ఒకవేళ మనం పాస్ట్కి వెళ్ళాలనుకుంటే ఎలాంటి టెక్నాలజీ లేదో లైట్ టైం స్పీడ్లో ట్రావెల్ చేసి మనమైతే పాస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్ అండ్ చాలా సైన్స్ వచ్చి ఉండాలి అయితే నాకు అర్థమవుతుంది. సో నేను అదైతే స్కిప్ చేస్తున్నాను. కానీ వెళ్ళడం మాత్రం చాలా కష్టం. అండ్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. అది అమెరికాలో ఒక చోట అయితే ఏలియన్స్ది ఉంటుంది కదా వెహికల్, అదైతే అక్కడ డ్యామేజ్ అయి పడింది. సో నాసా వాళ్ళు దాన్ని సీజ్ చేసి దాంట్లో 3 ఏలియన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఏలియన్స్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని ఇలా సెవరల్ క్వశ్చన్స్ వాళ్ళ లాంగ్వేజ్ అంటే చాలా ప్రాసెస్ చేసి ప్రోగ్రామింగ్ చేసి వాళ్ళ లాంగ్వేజ్ కనుక్కొని వాళ్ళ లాంగ్వేజ్లో అడిగితే మాది ఎర్త్ అని చెప్పారు. అయితే అక్కడ ఉన్న సైంటిస్టులు అందరూ షాక్ అయ్యారనమాట. ఎందుకంటే ఏలియన్స్ తెలుసు కదా వింతగా ఉంటారు మనకన్నా. సో అప్పుడు మనకి ఎర్త్ అనగానే వీళ్ళకి స్ట్రాంగ్ షాక్ అనమాట. ఎందుకంటే మనుషులేమో ఇలా ఉన్నారు, ఏలియన్స్ ఎందుకు అలా ఉన్నారు అని కొంచెం డీటెయిల్గా అడిగితే మధ్యలో ఒక న్యూక్లియర్ అటాక్ జరిగింది. చాలా తక్కువ జనాభా బతుకున్నారు. ఆ జనాభా కూడా ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఎలా అంటే మీరు మనుషుల నుంచి కోతుకెళ్ళి వచ్చారో మేము మనుషుల నుంచి ఏలియన్స్ ఈ రూపంలో అయితే వచ్చాము అండ్ ఇవన్నీ అయితే చెప్పుకుంటూ వచ్చారనమాట. సరే మీరు ఏ ఇయర్ అంటే సో ఇయర్ అయితే చెప్పారా, ఇయర్ అయితే తెలీదు.
నాసా అయితే చాలా సీక్రెట్గా అయితే ఇది పెట్టిందన్నమాట. ఇప్పటివరకు అయితే తెలీదు. ఒక ఆయన అయితే యూఎస్ఏలోనో ఉన్న ఆయన ఈ నాసా డేటాబేస్ని అయితే హ్యాక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఇన్ఫర్మేషన్ కూడా హ్యాక్ చేయడం వల్ల అయితే బయటకు వచ్చింది. సో వాళ్ళ ఓన్గా అయితే చెప్పలేరు అనమాట నాసా. సో ఇది ఎంతవరకు రియల్ ఆర్ ఎంతవరకు క్లారిటీ అయితే లేదనమాట. నాసా అయితే దీని మీద అయితే ఏమైతే ఇవ్వలేదు. వాళ్ళ హ్యాక్ చేసిన ఆయన అయితే పట్టుకొని సో అయితే చేశారనమాట. సో ఇది అయితే జరిగిందని అయితే ఒక డేటాబేస్ వాళ్ళ ద్వారా అయితే తెలిసింది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే ఇంకా తెలియదు ఎవరికి. సో ఇది ఒక 3 లాగా అయితే ఉందన్నమాట. సో పాస్ట్కి వెళ్ళడం అనేది చాలా కాంప్లెక్స్ అండ్ చాలా క్రిటికల్ థింగ్ అని అయితే నేను చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం పాస్ట్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు 3rd జనరేషన్ వాడు పాస్ట్కి వెళ్ళి వాళ్ళ ఫస్ట్ జనరేషన్ ఆయనని చంపేస్తే వాళ్ళ నాన్న ఉండడు అండ్ ఇప్పుడు ఈ కిడ్ కూడా ఉండడు. సో అక్కడైతే ఫ్యూచర్లో ఆల్రెడీ అన్నీ జరిగిపోయాయి. ఇదంతా టైం ట్రావెల్లో వెనకకు రాగానే క్లియర్గా ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు ఈ కిడ్ అనేది ఏమవుతాడు? సో అందుకే టైం ట్రావెల్ అనేది పాస్ చేయడం చాలా కష్టం. అయితే ఈ కిడ్ టైం ట్రావెల్ చేసి బ్యాక్కి వెళ్తాడు. అప్పుడు అనేది న్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మన ఫ్యూచర్ లైన్ అయితే అలానే కొనసాగుతుంది, న్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మనిషి వెళ్ళి ఏమేమి చేంజెస్ చేస్తాడో అవన్నీ అయితే న్యూ లైన్లో అయితే చేంజెస్ అవుతాయి, కానీ ఓల్డ్ లైన్ మాత్రం అలానే కొనసాగుతుంది. సో దీనివల్ల మీరు ఏం చేంజెస్ చేసినా ఫ్యూచర్లో అయితే చేంజ్ అవ్వవు. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మీరు ఎంత పాస్ట్కి వెళ్ళినా అక్కడ మనుషుల్ని అవన్నీ చూడగలుగుతారు, కానీ అక్కడ ఏమైనా చేంజెస్ చేసినా అవైతే న్యూ లైన్లో అయితే చేంజ్ అవ్వవు. ఏం చేంజ్ చేసినా కొత్త లైన్ అయితే క్రియేట్ అవుతుంది కదా, ఆ లైన్లోనే చేంజ్ అవుతాయి. సో ఫ్యూచర్ అనేది అలానే ఉంటుంది. బట్ ఈ న్యూ లైన్ క్రియేట్ అవ్వడం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ అవన్నీ వస్తాయి. బట్ ఇక్కడ ఇంకొక థియరీ ఏంటిదంటే, ఇప్పుడు వెళ్ళంగానే న్యూ లైన్ క్రియేట్ అయితే అప్పుడు 2 జన్మలు ఉంటాయి కదా, అంటే ఆ పర్సన్ అక్కడ బతుకుంటాడు, ఇక్కడ బతుకుంటాడు. సో అదెలా పాసిబుల్ అని ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో పాస్ట్ గురించి అయితే ఎవరైతే క్లారిటీగా ఇవ్వలేకపోతున్నారు ఇప్పటి వరకు. సో ఫ్యూచర్లో మన టెక్నాలజీస్ వస్తే అప్పుడు వీ క్యాన్ డిస్కవర్ ఆర్ మోర్ అబౌట్, మనం ఇంకే చాలా 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 నేర్చుకుంటాము టైం ట్రావెల్ మీద. సో టైం ట్రావెల్ అనేది ఇప్పటివరకు అయితే ఇంపాసిబుల్. అండ్ పాస్ట్కి వెళ్ళడం అయితే అస్సలు కాదు. ఫ్యూచర్కి వెళ్ళాలంటే 0.0001%, అది కూడా ఫ్యూచర్లో అడ్వాన్స్ టెక్నాలజీ రావాలి. మనం వామ్ హోల్స్లోకి వెళ్ళాలి. ఇవన్నీ జరగని పనులు. సో టైం ట్రావెల్ అనేది లేదు. సో మీరు ఆ ఊళ్ళో అవన్నీ మిత్స్ అవన్నీ అయితే నమ్మకండి. సో మీరేమనుకుంటున్నారో టైం ట్రావెల్ గురించి అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.